కేశినేని నానిపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. కేశినేని నాని రాజకీయ వ్యభిచారి ఘాటుగా మండిపడ్డారు. కేశినేని నాని ఎప్పటి నుంచో కోవట్టుగా ఉన్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకంగా కేశినేని నాని దుయ్యబట్టారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారన్నారు. 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఈసారి నాని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేశినేని భవన్కు టీడీపీ నుంచి కొంతమందైనా వెళ్లేవారు. ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఒక్కడే కూర్చుంటున్నాడని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు. అందులోకి అయ్యారాంకి అధ్యక్ష పదవి తీసుకురాడు. ప్రస్తుతం వీళ్ళందరికీ అధ్యక్షుడు వెనకాతలు తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. నువ్వు నోరు కంట్రోల్ చేసుకో. రేపు ఇంకో 2 నెలలు 3 నెలల్లో నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడలో రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014, 2019 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంటో నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. నువ్వెవడివి? నువ్వు ఎక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానాడికి సాయం చేశానని చూపిస్తావా? ఇంకా నీ అప్పుల బాగోతం చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో, ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది. మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందంట. రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుందనే ఏమన్నా ఇది ఉందని చెప్పు. నువ్వు తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు. అందులోకి అయ్యారాం